పేకాట ఆడుకుంటాం, మా ఇండ్లు గుల్ల చేసుకుంటాం, ఎవరికేం నష్టం వచ్చింది దీనివల్ల? సో, మాకు పేకాట ఆడుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి కొద్దిమంది పేకాట రాయుళ్ళు హైకోర్టుకెళ్ళిర్రు. వీళ్ళందరికీ హైకోర్టు ఒక దిమ్మ తిరిగి షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది. ఏపీలోని చాలా జిల్లాల్లో పేకాట వ్యసనం విపరీతంగా ఉంటుంది. 3 ముక్కలు 6 ఆటలు అన్నట్టు ఈ పేకాట వ్యసనం సాగిపోతుంటది. చాలా చోట్ల స్థానిక నేతల నుంచి కూడా అండదండలు ఉండడంతో పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తారు. ఒకవేళ రైడ్లు చేసినా ఏదో అది నామమాత్రం తూతూ మంత్రపు తనిఖీల కిందనే మిగిలిపోతుంటాయి. కానీ ఈ మధ్య ఈ పేకాట రాయుల్లో విచ్చలవిడితనం అనేది విపరీతంగా పెరిగిపోయింది. వీటికి తోడు ఈ పేకాట క్లబ్బులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో జనంలో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. దాంతో ఇక తప్పక పోలీసులు యాక్షన్లోకి దిగిర్రు. యాక్షన్ టీంలను ఏర్పాటు చేసి ఈ పేకాట క్లబ్బుల మీద, పేకాట స్థావరాల మీద విపరీతంగా రైడింగ్లు చేస్తున్నారు. కానీ ఈ పేకాట ఆడకుండా కొద్దిమంది పేకాట రాయులు ఉండలేకపోతున్నారు. ఈ పేకాటలు నిర్వహించే క్లబ్బుల పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. దాంతో ఈ క్లబ్బులన్నీ కలిసి కనీసం 13 కార్డ్స్ ఆడుకోవడానికైనా అనుమతి ఇవ్వండి అని చెప్పి ఏపీ హైకోర్టుకు పోయినాయి. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్ హోర్డింగ్ టౌన్ హాల్ క్లబ్, నర్సాపురం యూత్ క్లబ్ ఇట్లాంటి ఇంకో 4-5 క్లబ్బులన్నీ కలిసి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినాయి. కానీ భారతదేశ చట్టాల పరంగా డబ్బులు పెట్టి ఎట్లాంటి పందెంతోనైనా ఆటలాడడం అది చట్టవిరుద్ధం. ఇదే విషయాన్ని హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. చట్టవిరుద్ధంగా హైకోర్టు ఎట్లాంటి తీర్పులు ఇవ్వదు. సో డబ్బులు పెట్టి పందెం కట్టి ఆట ఆడడం అనేది చట్టానికి విరుద్ధం కాబట్టి మేము దీన్ని యాక్సెప్ట్ చేయలేము, దొబ్బేయండి అని చెప్పి ఒక క్లియర్ తీర్పునిచ్చి వాళ్ళందరినీ వెనక్కి పంపించేసింది ఏపీ హైకోర్టు.